వంశీ ఇప్పటికే ప్రోమో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అండ్ సిచ్యువేషన్ కూడా మీకు అర్థమై ఉంటుంది. నేను వంశీని ఈరోజు తీసుకురావడానికి గల కారణం ఏంటి, డీప్గా అంటే లాస్ట్ టైం చేయడం జరిగింది ఒక టాపిక్ మీద. ఈరోజు అంటే నిన్న కాక మొన్నే కదా చేశాను, సడన్గా ఏంటి క్లోజు అని నాకే కన్ఫ్యూజ్డ్ అయ్యి నేను వంశీకి ఫోన్ చేసి ఇప్పుడు ఒకసారి రా డిస్కస్ చేద్దాము అసలు ఏంటి అనేది దానిపైన. దేనివల్ల క్లోజ్ చేస్తున్నారు, ఏం దెబ్బతిన్నది ఏంటి, దాని కారణాలు మనకు తెలియని తెలుసుకునే ప్రయత్నం అయితే వంశీతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ శివ. ఎలా ఉన్నావు అని అడగలేను కూడా నేను అసలు యాక్చువల్లీ. ఏమైంది సడన్గా క్లోజు అమ్మేయడానికి సేల్? రీసెంట్గా అయితే ఒక రీల్ చేసిన, అది ఎంతవరకు రీచ్ అయిందో నాకు తెలియదు, కానీ వాళ్ళకు మటుకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఏం లేదు, దీంట్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం నా పైన నెగటివ్గా, దానివల్ల వచ్చిన నెగటివిటీ వల్ల సేల్స్ డ్రాప్ అయినాయి. సో ప్రోడక్ట్స్ ఆర్గానికా కాదా అనే డౌట్ క్రియేట్ అయింది. అండ్ దాంతోపాటు గచ్చిబౌలి స్టోర్ కూడా బాగా నడుస్తుండే, అక్కడ కొంచెం ప్రజలు ఎవరేం మాట్లాడినా లైట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ వాళ్ళకి వస్తుందా లేదా అని వచ్చేవాళ్ళే. అక్కడ లిఫ్ట్ ప్రాబ్లం వల్ల కొంచెం సేల్స్ అక్కడ కూడా డ్రాప్ అయినాయి. 2 మెయిన్ రీజన్స్, ఒకటి నెగటివ్గా ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల వంశీ మంచోడు కాదు అనేది, అండ్ ప్రోడక్ట్స్ మంచివి కాదు అనేది. అది బాగా ఇంకిపోయింది అనుకోండి మైండ్స్లోకి. అది నేనున్నా యాజ్ అన్ ఆడియన్ నేను కూడా బిలీవ్ చేస్తుంది, అవునేమో కరెక్టేనేమో అని నమ్మేటోనే. ఇప్పుడు టైటాన్ వాచ్ ఉంది, మంచిది కాదు అన్నారు అని చెప్తే, అరే అనవసరంగా ఇన్ని రోజులు అది వాడినా కదా, కోటిలో 50 రూపాయలకే దొరుకుతుంది అన్నారు అని నేను కూడా కోటిలకు పోయి కొనుక్కుంటా. అట్లా నమ్మిండ్రు. సో దానికి ఎవరిని తప్పు పెట్టేది లేదు. అందుకోసము సేల్స్ డ్రాప్ అయితే నేను అప్పులు తీసుకొచ్చి బయట నుంచి పెట్టి ఇంకా లాస్ చేసుకొని నడిపించలేను కదా. ఆల్రెడీ అప్పులు చేసినా లాస్ అయినా, ఇంకా లాస్ ని మల్టిప్లై చేసుకోవడం ఎందుకు అని బంద్ చేసేసిన. లాస్ చాలా ఎక్కువ లాస్ అయిందా? అంటే ఇంటీరియర్ కి అంతా లాస్ అయినట్టే, దానికి లక్షలు ఖర్చు అయింది. వేరే అన్ని కొంచెం బ్రేక్ ఈవెన్ అయినా ఇంటీరియర్ వరకు లాస్ అయినా. అంటే అది నేను ఎందుకు చెప్పించిన అంటే అంత గ్రాండ్గా 30-40 ఏళ్ళు ఊహించుకున్నా నేను. ఈ వంశీ ఫార్మ్స్ అనేది నేను చచ్చిపోయేంత వరకు ఉంటుంది అనే ఇమాజినేషన్లో స్టార్ట్ చేసింది. లేకపోతే నేను కూడా సింపుల్గా ర్యాక్స్ ఏవో పెట్టేసి చేస్తుంటే, కానీ అంత పకడ్బందీగా చేయడానికి రీజన్ ఇది పెద్ద ప్రాజెక్ట్ లా తీసుకున్నా, 30-40 ఏళ్ళ ప్రాజెక్ట్. ఇట్లా 1 yearలో క్లోజ్ చేయాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, కానీ చేయాల్సి వచ్చింది. ఇదంతా డివైడ్ వల్ల అని అనుకోవచ్చా? దేనివల్ల డివైడ్ అయిపోవడం వారిది అట్లేం లేదు, 2 సక్సెస్ఫుల్ గా రన్ అయినాయి. ఇంటర్వ్యూస్ రానంత వరకు నాకు తెలిసి వాళ్ళ సేల్స్ కూడా డ్రాప్ అయింటాయి నా అనాలిసిస్ ప్రకారం. మొత్తం ఆర్గానిక్ ఫీల్డ్ పైన దెబ్బ పడ్డది ఇది కొంచెం, దానివల్ల సేల్స్ డ్రాప్ అయినాయి అనమాట. డివైడ్ అయినాక కూడా 2 గ్రో అవుతున్నాయి సైమల్టేనియస్ గా. ఐ కుడ్ సీ దట్ వాళ్ళది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, మనది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. 2 ప్రాఫిటబుల్ ఉన్నప్పుడు దెబ్బ కొట్టిండ్రు. బట్ అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. కానీ ఎట్లా కంటిన్యూ అవుతుందో మనకు తెలియదు. యాజ్ ఫార్ యాజ్ మనం వాళ్ళ పక్క నుండి ట్రావెల్ చేసి చూసేంత వరకు వాళ్ళకి టఫ్ ఉందా మరి ఈజీ ఉందా ఎట్లుంది అనేది మనం చెప్పలేం. నాలుగు ఓపెన్గా వచ్చి చెప్తే కానీ మనకు తెలియదు అనమాట. వాళ్ళ బిజినెస్ రన్ చేసుకుంటున్నారు, మాకు ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది, మాకు ఇన్ని లక్షల లాస్ వచ్చిందనో ఇన్ని లక్షల ప్రాఫిట్ వచ్చిందనో చెప్తలేరు కదా. అందుకు మనకు చెప్పలేము. నడిపించినంత వరకు నడిపిస్తారు, బట్ డోంట్ నో వెదర్ ఇట్స్ ప్రాఫిటబుల్ ఆర్ నో. వంశీ ఫార్మ్స్లో ప్రొడక్ట్స్ చాలా హై క్వాలిటీ, ఎక్కువ క్వాలిటీ కానీ లేకపోతే రేట్లో కానీ ఎక్కువ హై పీక్లో ఉండడం వల్ల, అంటే క్వాలిటీ పెరిగితే ప్రొడక్షన్ ఏదైతే పెరిగిందంటే ఆటోమేటిక్గా రేట్లు పెరిగితే అన్నీ పెరుగుతుంది, దానివల్ల బిజినెస్ డౌన్ అయ్యింది అని నెటిజన్లు అంటున్నారు. అదేం లేదు, అంటే రేట్స్ అట్లున్నప్పుడు కూడా వీళ్ళు ఎవరైతే నెగటివ్ స్ప్రెడ్ చేయలేదో సేల్స్ బాగానే ఉండే. అట్లాంటప్పుడు ముందు రేట్స్ కి తర్వాత రేట్స్ కి పెద్ద తేడా లేదు, ముందు రేట్సే కంటిన్యూ చేస్తూ వచ్చిన. రేట్స్ ఎక్కువ అనేసరికి ఇప్పుడు మనకు రేంజ్ రోవర్ కార్ కూడా ఎందుకు కొంటావు 1.5 కోటి పెట్టి, నువ్వు మంచిగా ఇది కియానో ఏదన్నా తీసుకో టాప్ మోడల్ అయిపోతుంది, సేమ్ ఫీచర్స్ ఉంటాయి అంటే మనకు కూడా సేమ్ ఇంజన్ దాంట్లో కూడా ఉంటుంది అంటే డౌట్ వస్తుంది కదా. అట్లా ఎవరైనా డౌట్ అట్లా చేసిండ్రు వీళ్ళు. ఈ ప్రోడక్ట్ బేగం బజార్లో దొరికేది వంశీ ఫార్మ్స్ లో దొరికేది సేమ్ అంటే ఎవరికైనా కిరాణా షాప్ పోయే తీసుకోబోద్ది అవుతుంది, కానీ నా దగ్గరికి ఎందుకు వస్తారు? యాక్చువల్గా 2 డిఫరెంట్, మన ప్రీమియం కార్ లాగా అది నార్మల్ కార్ లాగా. బట్ స్టిల్ పీపుల్ బిలీవ్ చేయలేదు, అరే నువ్వు డబ్బులు దోచుకోనికనే పెట్టినావు అనుకున్నారు. అట్లా నేను తగ్గిస్తా తర్వాత అన్న లాస్ వచ్చినప్పుడన్నా మొత్తం తగ్గించి అమ్ముతా కదా. అసలు ఇంపాసిబుల్ ఉంది, మన కాస్ట్ ప్రైజే ఎక్కువ ఉంది.
ఆర్గానిక్ పండించే వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే ప్రైజెస్ కానీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. నేను ఒప్పుకుంటున్నా, మరీ తక్కువ లేవు కానీ వేరే ఆర్గానిక్ స్టోర్స్ లో కూడా అంతే ఉన్నాయి. నాది ఒక్కటే ఎక్కువ వీడియోస్ చేసి రోజు రెండు చేసి అందరికి ఈడెంతున్నాయి చూద్దామని వచ్చి రేట్ల పైన కూడా వీడియోలు చేసిండ్రు. అట్లా మొత్తం అది కొంచెం బాగానే ఎఫెక్ట్ అయింది. కాదు ఇది ఎలా ప్రూవ్ చేయగలరు నార్మల్గా వంశీ? ఇప్పుడు టమాటో తీసుకో, నీ ఆర్గానిక్లో దీనికి బయట నార్మల్ దొరికే ఆనియన్కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలాగా? అంటే మనం ఒక నైట్ ప్యాంట్ కొంటాం, కోటీలు ఇట్లా రోడ్డు పైన క్లిప్ పెట్టి అమ్ముతుంటాడు, అడిడాస్ లో పోయి కొంటాం, రెండు పైన అడిడాస్ అనే రాసి ఉంటుంది. ఇది ఇట్లా పట్టుకొని చూస్తేనే డిఫరెన్స్ అర్థమవుతుంది. అట్లనే టొమాటో కూడా ఇది హైబ్రిడ్ ఉంటుంది కొంచెము, ఇది నాటు దానిలాగా ఉంటుంది. అండ్ దీనికి కొన్ని పుచ్చులు ఉంటాయి మన నాటు దానికి, ఇది ఆర్గానిక్ పండించిన దానికి, ఎందుకంటే పురుగులు మొత్తం చచ్చిపో కొంచెం తినేసి ఉంటాయి. సో డిఫరెన్స్ అర్థమవుతుంది, రెగ్యులర్గా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోయినా రెగ్యులర్గా పండించే వాళ్ళు ఫార్మర్స్ ఉన్నారు, అందరికి నోటెడ్ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. పాస్ట్ 5 years 6 years 10 years నుంచి వాళ్ళ దగ్గరనే తీసుకుంటున్నారు అందరూ, వాళ్ళ దగ్గర నుంచే అమ్ముతున్నారు అందరు. సో అందుకోసము దీంట్లో కనుక్కోవడం పెద్ద విషయం కాదు, రెగ్యులర్గా వాడే వాళ్ళకి అర్థమైపోతుంది. టాటా సాల్ట్ ఎంత వేయాలి, ఆశీర్వాద్ ఎంత వేయాలని మన అమ్మకి అర్థమవుతుంది కదా, ఒక్కొక్క సాల్ట్ ఒక్కొక్క ఉప్పు క్వాంటిటీ ఉంటుంది దాంట్లో. అట్లా అందరికి అర్థమైపోయింది లేండి, ఇది వాడే వాళ్ళకైతే. కొత్త వాళ్ళకి మెల్లగా అర్థమైంది. ఇంకొకటి ఈ పాయింట్స్ అన్ని ఆడియన్స్ పాయింట్స్, ప్రొడక్షన్లో దమ్ము ఉంటే సేల్స్ అవుతాయి, కానీ అమ్మాయిలని అంబాసిడర్గా పెట్టుకుంటే సేల్స్ ఏమవుతాయి అంటే అదే రీజన్ అయితే సంతూర్ మమ్మీ అని సంతూర్ యాడ్ చేయరాదు. ప్రొడక్షన్ చేసుకొని అమ్మాయిని పెట్టకుండా సంతూర్ డాడీ అనో లేదా ఊరికే ఏదేదో చేసేసేయాలి, అట్లా ఉండదు కదా. ఇది వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ అంతే. అమ్మాయిని పెడుతున్నాడు అబ్బాయినా అంటే నేను అనేది, ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయితో చేస్తున్నా కాబట్టి ప్రాబ్లం, కానీ ఒకవేళ నా కంపెనీలో నేను సీఈఓగా వెనకాలనే ఉండి ఇంకొక అబ్బాయిని అమ్మాయిని పెట్టి చేస్తే వీడియో, విరాట్ కోహ్లీని అనుష్కాని వాళ్ళు పెట్టినట్టు, అప్పుడు ఎవ్వరికి ప్రాబ్లం రాకుండే. వీడు ఈ పని నేనే చేసి ఆ పని నేనే చేసి వీడు అన్ని చేస్తాడా, వీడు వీడియోలు చేస్తాడు, వీడు వెనకాల ఉంటాడు, ముందుంటాడు, తిరుగుతుంటాడు, రోజు వస్తాడు స్క్రీన్ పైకి అనే ఫ్రస్ట్రేషన్ తప్ప. దీంట్లో అమ్మాయి వేరు అబ్బాయి వేరు అనుకోండి, ఒక వీడియోకి అట్లా 10 వీడియోస్ చేపిస్తా, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ 10 వీడియోస్ చేపించింటే అబ్బాయి మీద ఎవరికి కోపం రాదు. అరే ఈడు మోడలే ఆమె మోడలే అనుకుంటుండ్రి, ఈడ సీఈఓ నేనే మోడల్ నేనే అయ్యేసరికి ప్రాబ్లం వచ్చింది. నేను స్క్రీన్ బిహైండే ఉండాలి, నేను బయటికి ట్రిప్స్ వేస్తూ అది కూడా పని చేసేసరికి అందరు ఎంజాయ్ చేస్తున్నా అనుకున్నారు, బట్ ఇట్ వాస్ టూ టఫ్. సో అంత సింపుల్ ఏం లేకుండే, అది కూడా బాగానే బిల్డ్ చేసిన. సో సత్తా ఉంటే ప్రతి ఒక్కరిగా కోటీశ్వరులు అయిపోతారు కదా ప్రోడక్ట్ లో. ప్రమోషన్ కి కూడా సత్తా ఉండాలి, అందుకే కదా సినిమా కూడా ఇన్ని ఆడియో ఫంక్షన్లు పెట్టి ఇంత చేసి మా సినిమా చూడండి రండి అని చెప్పుకుంటారు. మరి సత్తా ఉంటే సినిమా రిలీజ్ చేసేసేయాలి, వదిలేసేయాలి, వస్తారు, థియేటర్లు పెరుగుతూ పోతాయి, అట్లా ఉండదు కదా. రీసెంట్ గా ఇంకొక అమ్మాయిని పెట్టి మళ్ళీ చేసావు కదా, మరి వర్కౌట్ అవ్వాలా? వర్కౌట్ కాలేదు, మస్తు లాస్ వచ్చింది. ఊటీ పోయినాం కదా, జనరల్ అట్లా ఊటీ పోయి వీడియో చేస్తే మస్తు లక్షలు వస్తాయి నాకు సేల్స్. అక్కడ అయిన ఖర్చు కన్నా ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు అక్కడ ఖర్చు అవుతుంది, ఇక్కడ ఏమొస్తలేవు, అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి, నేను డబ్బులు పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏడన్నా ఇక్కడ హోటల్లో టీ తాగుదామా అంటే ఏదన్నా రోడ్డు పైన తాగితే బాగుంటది కదా, ఈ అమ్మాయి ఎందుకు ఆడ తాగుదామంటుందే అనిపిస్తుండే ఫీలింగ్. అంత టఫ్ టైమ్స్ కూడా ఉన్నాయి. అంటే 5 స్టార్ హోటల్లో తినలేని పరిస్థితి, 3 స్టార్ హోటల్లో కాకుండా రోడ్ పైన అమ్ముతారు చూడండి వీళ్ళు మన క్యాబ్ డ్రైవర్స్. నేను కూడా చాలా సార్లు అక్కడ తిన్నా, అన్నపూర్ణ స్టూడియోస్ లో. మంచిగా ఉంటది అది, ఫ్రెష్ గా. ఎంత 150 130, అదే ఆంటీది కూడా ఒక ఫేమస్ అయింది, అది చాలా టేస్ట్ అనిపిస్తుంది. అమ్మాయిలు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా, కానీ అంత టఫ్ నడిచింది సిచ్యువేషన్. అంటే వీళ్ళకి హోటళ్లలో తినిపియలేక బయట ఎక్కడన్నా తింటే బాగుండు అన్నంత డబ్బు కష్టాలు వచ్చినాయి. అందుకు వీడియోస్ కూడా ఫార్మర్స్ ని కలవడం, డిఫరెంట్ ప్లేసెస్ కి పోవడం. తుని పైన హనీది ఒక వీడియో చేసిన, ఏం సేల్స్ వస్తలేవు, ఎవరు కొంటలేరు. సో అప్పుడు అనుకున్నా, అరే ఇది ఇట్లా కాదు, ఆపేసేయాలిగా. కాదు, ఇప్పుడు వేరే వాళ్ళు చేశారు, నీ మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి బయటకు వచ్చి వీడియోలు చేశారు, వాళ్ళు మేబీ వర్కౌట్ అయ్యింది అనొచ్చు, నీకు సేల్స్ తగ్గిందంటే వాళ్ళది వర్కౌట్ అయ్యింది అనొచ్చు. మరి అలానే నీ గురించి నువ్వు చెప్పడం కానీ, లేకపోతే నీ దగ్గర ఉన్న అమ్మాయిలు కానీ ఎవరైనా వాళ్ళకి చెప్పి ట్రై చేయాలి, కానీ ఎండ్ చేయడం కరెక్టా? అంటే జిద్దులాగానే పోరాడినా చాలా రోజులు లేదు, గివప్ ఇయ్యరాదు, నేను గివప్ ఇచ్చే క్యాండిడేట్ కాదు. అందరు కూడా వంశీ అయితే గివప్ ఇయ్యర్లే, ఏదో ఒకటి చేస్తారులే అనే ఉంది, నాకు కూడా ఉంది. సో మొన్న రీసెంట్ గా ఒకటి 15 days బ్యాక్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పింది, 30 years వరకు నడిపిస్తానే అన్న. కానీ ఎటు నుంచి చూసినా ప్రాబ్లమ్సే. ఒక నష్ట జాతకం ఉంటుంది చూడండి, ఒక శని పట్టుకొని అట్లా ఈడ నడిపిస్తామంటే లిఫ్ట్ ప్రాబ్లం,
ఆడ నడిపిద్దామంటే ఇది ఆర్గానిక్ కాదు అని ఒకరు ఇంటర్వ్యూ ఇస్తారు, లేదా అమ్మాయిలతో ఎందుకు చేస్తున్నావు అంటారు. అసలు నాకు ఒక ఫ్రీడమ్ లేదు, మొత్తం చుట్టుముట్టేసిండ్రు. 4 దిక్కుల నుంచి 4 ప్రాబ్లమ్స్ వచ్చి ఏం చేద్దామన్నా సరే మన ఇంటర్వ్యూ చేసినాం అప్పుడు నేను మా అన్నయ్య. అప్పుడు ఫుల్ సేల్స్, అది 500K అట్లా పోయింది. పోయినన్ని రోజులు అరే వంశీ కరెక్టే ఉన్నాడు, కరెక్టే అమ్ముతున్నాడు, ఆ వీడియో ఆగిపోయింది, సేల్స్ డ్రాప్ అయింది. అట్లా ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తాం, ఎంత చెప్తాము. నేను సోలోగా చేసే వీడియోలు అవి ఎంత పోయినా కూడా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సేల్స్ వస్తలేవు. ఫేమ్ వస్తుంది, పైసలు వస్తలేవు. సో పైసలు లేకుండా ఫేమ్ ఏం చేసుకుంటాం. అందుకు ఒక రోజు డిసైడ్ అయినా, లేదు మళ్ళీ ఒకరు ఎవరన్నా ₹1,00,00,000 అప్పిస్తే తప్ప ఇది నడవది. మళ్ళీ ఒక ఇన్వెస్టర్ని పట్టుకొని ఇన్వెస్ట్ చేయించి ఆయనకు లాస్ చేయించి మనం లాస్ అయ్యే దానికన్నా నేను ఈజీగా నమ్మగలను. సరే ఇన్వెస్ట్ చేయండి, మీకు నాకు షేర్ కూడా ఉంటుంది, అది ఇది అని చెప్పి అందరికీ కూడా ఫ్రాంచైజీలు కూడా ఇవ్వచ్చు. నేను వచ్చి రోజు షాప్కి అడుగుతుండ్రి, మేము 20 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, మాకు ఫ్రాంచైజీ టీ టైమ్ అవి పెట్టుకుంటారు. అట్లా నేను ఒక తక్కువనే పెట్టి నామినల్ ప్రైస్ 5 lakhs అట్లా అందరికి ఫ్రాంచైజీలు అమ్మేసింటే విజయమాల్య అని పైసలు ఉంటుండేనేమో. ఎందుకంటే అంతమంది అడిగిండ్రు వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి. చేస్తే ఏమైతుంది, అది నేను దగ్గర ఉండి చూసుకోలేను కదా. నిజంగానే కిరాణా షాప్ లో తెచ్చి అమ్మిండు అనుకోండి, వంశీ అమ్ముతున్నట్టు అయిపోతుంది. వంశీ ఫార్మ్స్ లో ఈ ప్రోడక్ట్ దొరికింది అని వస్తుంది కదా. నమ్మకం లేక ఇయ్యలేదు. సో డబ్బు సంపాదించుకొని దుబాయ్ పారిపోవచ్చేండే గానీ అది నా ఇంటెన్షన్ లేకుండే. సో అది నమ్మకం కోల్పోయినాక ఇక ఫ్రాంచైజ్ కూడా ఏమి ఇస్తాం. మరి ఇప్పుడు నేను అమ్మేస్తున్నావు కదా మొత్తం, దాని వాటిలో ఉన్న ప్రొడక్ట్స్తో అమ్మేస్తున్నావా లేకపోతే? లేదు, ప్రోడక్ట్స్ ఎక్కువ ఏం లేవు. నేను లాస్ట్లో ఒక ఆఫర్ పెట్టిన 50% ఆఫ్ అని, ఆల్మోస్ట్ అయిపోయినాయి. అండ్ ఇది అమ్మేస్తలేను, క్లోజ్ చేస్తున్నా. ఈ పేరు మీద నడిపేయడానికి ఎవరికి అధికారం లేదు, వంశీ ఫార్మ్స్ అని. అది నా బ్రాండ్, నా ఓన్ బ్రాండ్. ఇది మొత్తానికి క్లోజ్ చేస్తున్నా అనమాట. ఏదైనా స్టార్ట్ చేయాలంటే ది ఎండ్, దీనికి చాప్టర్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ రీస్టార్ట్ ఉండదు దీనికి. వంశీ ఫార్మ్స్ మళ్ళీ రాదు, మళ్ళీ ఉండదు. వంశీ ఫార్మ్స్ అనేది ఫౌండర్ వంశీ ఫార్మ్స్ కనుక్కున్నాడు, ఫౌండర్ చచ్చిపోలే కానీ వంశీ ఫార్మ్స్ చచ్చిపోయింది. సో దీనికి మళ్ళీ పుట్టుకుంటుంది, కెరోసిన్ పోసి అంటపెట్టేసినాం మనం, చెట్టు ఉంటుంది కదా అట్లా. దీనికి మళ్ళీ పుట్టుకనో మళ్ళీ అది పెరగడమో చెట్టులాగా ఉండదు, ఇట్స్ డెడ్ అంతే. అందుకే నాకు పరామర్శించిండ్రు ఫోన్ చేసి, అర్థం చేసుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు ఫోన్లో, నాకు ఏడుపు వస్తలేదు. అది నేను పెయిన్ లేక కాదు, నాకు జనరల్ గా కూడా ఏడుపు రాదు. రఘవరన్ బీటెక్ లో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాడు ఎప్పుడో ఏడుస్తాడు చూడండి, అట్లా నేను ఎప్పుడో బర్స్ట్ అవుట్ అయినాక రిలీఫ్ వస్తుంది, నాకు ఇమ్మీడియట్ గా రాదు. ఇప్పుడు కూడా ఏడవాలనే ఉంది, ఇంటర్వ్యూలో వ్యూస్ కూడా వస్తాయి కదా, అయితే కూడా ఏడుపు వస్తలేదు అని పెయిన్ ఉంది ఫుల్. సో మా మమ్మీ అయితే చాలా నాన్ స్టాప్ ఏడ్చింది. మొన్న ఊర్లో ఉంది అక్క వాళ్ళ దగ్గర గుంటూరులో, చాలా బాధ అవుతుంది బెట, అమ్మమ్మ కూడా ఏడుస్తూనే ఉంది నైట్ అంతా, అది ఇది అంటే ఏ లైట్ తీసుకోండి, మీరు కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అది వాళ్ళు మాకు చెప్పడం, మేము వాళ్ళకి చెప్పడం. ఫ్రెండ్స్ కొందరు రిలేటివ్స్ కాల్ చేసి ఒకరు చచ్చిపోతే ఎట్లా పరామర్శిస్తారో అట్లనే పరామర్శిస్తున్నారు, ఏం కాదు స్ట్రాంగ్ ఉండు, ఇంకా చచ్చిపోతున్నట్టు మన ఫ్యామిలీలో అంటే నిజంగానే అది నా బేబీ అనుకోండి. మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన, నా బేబీ లాగానే, అంటే రియల్ బేబీ లేదు కాబట్టి అదే నాకు ఇట్లా పిల్ల లాగా అనిపిస్తుండే, చిన్నగా గ్రో అవుతున్నట్టు, డైలీ చూసుకోవడం. అక్కడ ఒక ఎనర్జీ కూడా స్ప్రెడ్ అవుతుంది. నేను పోయి ఇక్కడ వీడియో అక్కడ వీడియో చేయడం వల్ల అది ప్లేస్ ని ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. వేరే ప్లేస్ లో ఏదైనా మంచి ప్లేస్ లో ఇది వెళ్తుంది అన్న దగ్గరికి వెళ్ళి షిఫ్ట్ చేసి అక్కడ ట్రై చేయాలనిపించలే? అంటే చేయలేము. వంశీ అంటే కల్తీ ప్రోడక్ట్స్ అమ్ముతాడు, వంశీ అంటే ఎక్కువ రేట్లు పెడతాడు. యాక్చువల్గా నేను వారధి ఫార్మ్స్ టైంలో కూడా నాది ఒక వీడియో ఉంటుంది చూడండి, నా కాన్సెప్ట్ అంతా వేరుండే. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉండే, ఆ చిన్న స్టోర్ సింపుల్ గా పెట్టుకొని దాంట్లో సింపుల్ ప్యాకేజింగ్ అంతా కొంచెం రేట్లు తక్కువ పెట్టి అట్లా ఇవ్వగలిగిన నేను. అప్పుడు కూడా 3-4 ఫార్మర్స్ దగ్గర తెచ్చి సేల్స్ కూడా తక్కువ ఉండే. తర్వాత ఇది బ్రాండ్ చాలా పెద్దగా అయిపోయింది వంశీ ఫార్మ్స్. అయింది కదా అని ఎక్కడి నుంచో బేగం బజార్ నుంచి తీసుకొచ్చి ఇవ్వలేదు, కానీ ఫార్మర్స్ అంతమంది లేరు కదా, ఫార్మర్స్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల స్లైట్గా ప్రైస్ వేరియేషన్ వచ్చింది. సో గచ్చిబౌలి ఆ ఏరియాలో వాళ్ళకి చూసేది క్వాలిటీ అండ్ హెల్త్, డబ్బులు చూడరు. సో అట్లాంటి ప్లేస్లో అమ్ముతే పోతుంది అనుకుంటే, లేదు నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు తక్కువ రేట్కి తెచ్చి ఎక్కువ అమ్ముతున్నావు అని స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక చిన్న డౌట్ చాలు కదా, ఏ పొంతి ఇది మంచి లేదంట. ఒకవేళ హస్బెండ్ కొందామన్నా వైఫ్ వద్దంటది, వైఫ్ కొందామన్నా హస్బెండ్ వద్దంటాడు. సరే పోదాం పా ఇక కొందాము అని వస్తే లిఫ్ట్ ఉంటుంది ఆడ. అది పెద్ద స్టోర్ పెట్టినన్ని రోజులు కూడా ఉంచలేనట్టున్నావుగా. ఏది ఇప్పుడు వంశీ ఫార్మ్స్ ఉంది, ఫస్ట్ ఓపెన్ అయింది May 31 ఓపెన్ చేసావు. జూన్ జూలై అది ఓపెన్ చేయడానికి ముందు నుంచి నువ్వు వీడియోలు చేసావు, నేను ఇది అవుతుంది, ఈ వర్క్ అవుతుంది, ఆ వర్క్ అవుతుంది. ఎన్ని నెలలు చేసావు మొత్తం? ఇది మార్చ్ లో స్టార్ట్ చేసిన, మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 10 months. 10 months లో
అంటే హాఫ్ మంత్స్ తయారు చేయడానికి అయింది, హాఫ్ మంత్స్ క్లోజ్ చేయడానికి అయింది. కానీ అది ఇంపాక్ట్ ఏమో 6 ఏళ్ళకి సరిపడా క్రియేట్ అయింది, ఇంకెక్కువనే అయింది. ఎందుకంటే ఎక్కడ పోయినా, మొన్న వేరే ప్లేసెస్కి పోతున్నా, ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా గుర్తుపట్టని వాళ్ళు లేరు. అది చర్చ అయిందిలేండి, వంశీ ఫార్మ్స్ కరెక్టా, వంశీ చేసేది కరెక్టా. మొన్న మా మామ వాళ్ళు కూడా అంటున్నారు, ఆడపిల్లతో చేస్తే ఏమైతుంది అసలు, ఎవరికి ఏం ప్రాబ్లం అని మా మామ అంటున్నారు. అంటే తప్పేముంది, గర్ల్తో చేయరాదు అని ఇక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా అసలు? ఎందుకు కాదు మరి ఆ అమ్మాయి ఎందుకు పగబట్టింది మీద? దాని తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ కూడా పడినట్టుంది. ఎవరు ఇచ్చిండ్రు? ఇంకొక అమ్మాయి, ఏ అమ్మాయి? రిపోర్టర్, లైక్ ఆమె యాంకర్. పగేం పట్టలేదు ఇక, వాళ్ళకి ఏదో ఉంటది కదా, అంటే ఏదో ఒక వ్యూస్ కోసం. ఇష్యూ ఏం కాలేదు అసలు. అప్పుడు మనం మాట్లాడుకున్నదే, యాంకర్స్ ఎందుకు ఓవర్ ఎక్సైట్ అవుతున్నారు, వంశీ ఇట్లా తిరుగుతాడా, వంశీ ఇట్లనా అట్లనా అని ఎందుకు అంటున్నారు, వాళ్ళకి ఏమైనా చూసిండ్రా మన దగ్గర నుంచి, ఒకరు చెప్తే నమ్మేస్తారా అని. అట్లా అనేసరికి వాళ్ళకు మమ్మల్ని కూడా ఏదో అంటున్నారు అని వాళ్ళు ఇక మళ్ళీ ఇంటర్వ్యూలు చేసుకున్నారు అంతే. అర్పిత అనేది తీసుకుని రావడం జరిగింది రీసెంట్గా. ఆమె నేను అడిగా, లైక్ నేను పర్సనల్గా కూడా అడిగాను, ఆఫ్ కెమెరా అడిగా, ఆన్ కెమెరాలో కూడా అడిగాను. సేమ్ ఆన్సర్, యా కరెక్ట్గా ఉంటాడు వంశీ, ఇది అది అని కరెక్ట్గా అని చెప్పింది. బట్ ఆమె ఇంకా ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోయిందేమో, బట్ అంత కరెక్ట్గా చెప్పింది, అంత బాగానే ఉండే మా మధ్యలో. అసలు ఏ డిస్ప్యూట్ ఏం రాలేదు. నేను ఒకరోజు డబ్బులు లేక చెప్పిన, ఇది కూడా అదే డబ్బులు లేవు అర్పిత, నీకు ఇయ్యలేను, ఆపేద్దాం వీడియోస్ అని ఇద్దరికి చెప్పిన, శ్రవంతికి అర్పితకు. అర్పిత సరే అన్నది. శ్రవంతి సరే లేట్గా ఇచ్చినా సరే నాకు కొంచెము టైం తీసుకొని ఇవ్వండి అన్నది. అందుకు ఇంకొన్ని వీడియో చేయగలిగిన, టైం తీసుకొని ఇస్తాము అని ఉద్దర పెట్టిన తన దగ్గర. వంశీ పర్సనల్ లైఫ్లో చేసిన తప్పు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చేశాడు అని అంటే యాక్సెప్ట్ చేస్తావు? అంటే టు సమ్ ఎక్స్టెంట్ మేబీ ఇట్స్ ట్రూ ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నేనైతే ఎవ్రీ డే ఇన్ డే అవుట్ పని తప్ప వేరే ధ్యాస లేకుండే. నాకు పని చేస్తూనే ఉన్నా, మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ఒక్కరోజు కూడా వీడియో రాకుండా లేదు. అంత ఈజీ కాదు కంటెంట్ క్రియేట్ చేయడం. సో పర్సనల్ లైఫ్ లో కూడా నేను ఏ తప్పు చేయలేదు, స్ట్రాంగ్ గా నేను నమ్ముతాను, నాకు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అండ్ ఇది ఎట్లా జరుగుతుందంటే, నేను ఈ మధ్యన బిలీవ్ చేసేది అన్ని మన చేతిలో లేవు. అంతా మనం రైడ్ చేసుకుంటూ పోయినా ఎక్కడి నుంచో ఏదో ప్రాబ్లం వచ్చి మనం సఫర్ అవుతాం అనమాట. అట్లే సఫర్ అయింది నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు జీరో గానికే రీజన్ మొత్తం నేనే కాదు, అది చాలా మంది ఇంపాక్ట్, చాలా మంది ఇంటర్ఫియరెన్స్ ఉంది దీంట్లో. సో చాలా మంది నన్ను ఓన్ చేసేసుకున్నారు. ఎంత ఓన్ చేసుకున్నారు అంటే, ఇప్పుడు నేను తాగొస్తే ఇంటికి నైట్ డాడీ తిట్టిండు అనుకోండి, అది డాడీ వరకే. ఇప్పుడు నేను తాగేది, అమ్మాయితో తిరిగేది అంత డాడీ ఒక్కడే కాదు, నాకు మొత్తం లోకం అంతా డాడీ అయిపోయింటారు. మొత్తం ఇంత మంది నా పైన ఎగబడి, నువ్వు ఇక్కడ చేస్తే కరెక్ట్, నువ్వు ఇది చెయ్యాలి అని ఒక టీచరు, ఒక ఫాదరు, ఒక పేరెంట్ లాగా, ఒక టీచర్ లాగా నన్ను ఇట్లా వేలు పెట్టి చూపిస్తున్నారు. ఎవ్వరికి ఏం ఎఫెక్ట్ అయితే లేదు. మళ్ళీ ఎఫెక్ట్ కాందే యూ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ దిస్ వే, దిస్ మేనర్ అని చెప్తున్నారు. సరే నాకు మంచినే ఉన్నా, నన్ను వదిలేసేయండి, నేను హ్యాపీగానే ఉన్నా, హ్యాపీనే పని చేసుకుంటున్నా అన్న. నువ్వు హ్యాపీగా ఉంటే మేము చూడలేము అట్లా, నువ్వు ఏడవాలే, నీకు డివర్స్ అయింది, నువ్వు వంశీ ఫార్మ్స్ పెట్టుకొని కూడా క్లోజ్ చేసుకొని నువ్వు ఏడవాలే, అయితేనే మాకు ఆనందం అని కొంతమంది అనుకున్నారు. ఆడికి కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారులేండి, అందుకే నడిచింది ఇన్ని రోజులు. కాకపోతే కొందరికి ఆ రోల్ తీసుకోబుద్ది అయింది, ఫ్యామిలీ మెంబర్ రోల్, నాకు శాసించే రోలు. సో ఎందుకు అట్లా చాలా ఓన్ చేసుకున్నారు లేండి. నన్ను బయట కూడా వంశీ గారు అన్నారు, వంశీ సార్ అన్నారు, ఏమన్నారు, హే వంశీ, హాయ్ వంశీ అనే పలకరిస్తారు. వాళ్ళకి రోజు చూసి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా నేను అన్నట్టు అనిపిస్తుంది అనమాట. వేరే వాళ్ళు షాక్ అవుతారు, మా ఫ్రెండ్స్, నీ ఫ్రెండారా ఆయన, ఏంది వంశీ హాయ్ అంటాడు అంటే, అంతే అందరు అట్లే పలకరిస్తారు ఫామ్కి వచ్చిన వాళ్ళు కూడా. కాదు, ఏదైనా ఇంకొక ఈ ఫేమ్తోని వేరే బిజినెస్ ప్లాన్ చేస్తూ చేయడానికి ప్లాన్ చేయడం వల్ల లైక్ ఇది ఆపేస్తున్నావు అని కూడా అనుకుంటున్నాను. నేను కమెంట్స్ ఏం చదవలేదు వీడియోకి కూడా. అట్లేం లేదు, అట్లా ఐడియా ఉండింటే బాగానే ఉంటుండే, ఏం ఐడియా లేదు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే 1 వీక్ నుంచి బ్రేక్లోనే ఉన్నా. నెక్స్ట్ ఏం చేయాలనేది అయితే ఎవరైనా క్వశ్చన్ అడిగినా కొంచెం ఇరిటేషనే వస్తుంది. జాబ్ వదిలేసి ఇంట్లో కూర్చుంటారు చూడండి, అట్లే ఉంది పరిస్థితి. సో ఖాళీ ఉన్నా, ఎందుకంటే వైఫ్తో స్పెండ్ చేద్దామంటే వైఫ్ లేదు, ఫామ్స్తో స్పెండ్ చేద్దామంటే ఫామ్ లేదు. ఎవరితో స్పెండ్ చేయాలన్నా అందరికి భయం సృష్టించిండ్రు కొంతమంది, వంశీతో జాగ్రత్త అని కూర్చొని చూపిస్తారు చూడండి. సో అట్లా ఒక మనుషులల్లో ట్రావెల్ చేద్దామన్నా
ఒక నాకే కన్ఫ్యూజన్ ఉంది. ఇంట్లో కూర్చుందామంటే డిప్రెషన్ వస్తుంది. సో ఇంటర్వ్యూ రూమే బాగుందని ఇంటర్వ్యూ ఇస్తున్నా. అందరినీ మోటివేట్ చేసే మీరు ఈ విషయంలో లైక్ ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో అందులో ఫెయిల్యూర్ అయ్యారు, దీన్ని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దీంట్లో గ్రేట్ లైఫ్ లెసన్ ఉంది. నాకే కాదు, నా గురించి మాట్లాడిన వాళ్ళకు అందరిది ఒక చాప్టర్ లాగా తీసుకుంటే ఇంతకన్నా మోటివేషన్ ఒకటి ఉండదు. అంటే చెప్పాల్సిన అవసరం లేని మోటివేషన్. ఒక పర్సన్ హైలో స్టార్ట్ అయ్యిండు, మ్యారేజ్ వీడియోస్, మ్యారేజ్ అవి ఫుల్ వ్యూస్ వస్తుండే, మా ఫోటోలకు ఫుల్ లైక్స్ వస్తుండే. తర్వాత డివర్స్ అయినాక నువ్వు వేస్ట్ గా నువ్వు అది ఇది హీరోలా చూసిన వాళ్ళే జీరోలా చూసిండ్రు. మళ్ళీ ప్రొఫెషనల్గా కూడా అందరు హీరోలా చూసిండ్రు, లాస్ట్కి జీరోలా చూసిండ్రు. నేను ప్రొఫెషనల్గా జీరో అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా బాధపడ్డారు. మీరు కమెంట్స్లో నాకు మా అన్న ఒకటి రెండు చెప్పిండు, నన్ను బాగా నెగిటివ్ చేసి నన్ను వీడు నాశనం అయిపోవాలి, వీడు అమ్మాయిలతో తిరుగుతుండు అది ఇది అనుకున్న వాళ్ళు కూడా అరే మా వల్లనే ఏమన్నా క్లోజ్ అయిందా అని బాధపడుతున్నారు. అంటే దీంట్లో ఏముందంటే లెసన్, ఒక ఎంపైర్ కూలిపోవాలంటే వాళ్ళే తప్పు చేయాల్సిన అవసరం లేదు, చుట్టూన్న వాళ్ళ తప్పుల వల్ల కూడా దాన్ని కూల్చేయచ్చు. వెన్నుపోటు అంటారు కదా, సో ఇది ఒక పెద్ద వెన్నుపోటు లాంటిది. ఇది నన్ను నేను ఊరేసుకొని చచ్చిపోలే, నేను వెనుక నుంచి వచ్చి కుచ్చి చంపినట్టు ఇది. సో నన్ను ఏం చేయలేక నా ఫార్మ్స్ ని చేసేసిండ్రు అని, అది కూడా హార్ట్ బ్రేకే. అంటే చాలా చాలా సెన్సిటివే ఇది, ఎందుకంటే లక్షల అప్పు ఉంది, అంటే చాలా అప్పు ఉంది. వాళ్ళందరూ అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు, టైం తీసుకుంటున్నా. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ ఏది లేదు నాకు, అందుకే ఇంత బాధపడుతున్నారేమో పేరెంట్స్ కూడా. అండ్ నా ప్లేస్లు ఉంటే వేరే వాళ్ళు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువనే ఉండే. నేను బయటికి నవ్వుతున్నా కానీ చాలా సఫకేటింగే ఉంది. నేను ఎట్లా ఓవర్కమ్ చేసి బతకాలి కాబట్టి, ఇంకా ఫ్యూచర్ ఉంటది కాబట్టి, ఆ పాట ఉంటది కదా కేర్ ఆఫ్ కంచెరపాలెంలో, రేపే టౌన్ చూడాలంటే నీవునికి ఉండాలి గాని, సో రేపేం అవుతుందో చూడాలంటే మనం ఉండాలి కదా. అందుకు గుండె ధైర్యం ఒక్కటి ఉంది, ఇంకేం లేదు నా దగ్గర. అసలు ఆస్తులు కూడా లేవు, ఆస్తులు అని ఉంటే ఒక 2 ఎకరాలు అమ్మేసి అందరికి తీర్చేస్తుంటే అని, ఒక రూపాయి ఆస్తి లేదు, అప్పులు తప్ప ఏం లేవు. దాంతోపాటు నెగటివిటీ కూడా ఉంది. మరి ఈ నెగటివిటీతో మళ్ళీ వేరే బిజినెస్ చేయలేదు కదా, ఒకవేళ ఎదుగు చేసినా కూడా మళ్ళీ అదే నెగటివిటీ స్టార్ట్ అంటే కంప్లీట్ లేదు కదా, 100 లేదు, 50-50 ఉంది. 50 మెంబర్స్ వంశీ హైలైట్ అంటారు, 50 మెంబర్స్ వంశీ వేస్ట్ గాడు అంటారు. సేమ్ బిగ్ బాస్ లా దాంట్లో ఉంటది చూడండి, కొంచెం అట్లుంది. యునానిమస్ గా లేదు, కాకపోతే నేను అంత క్లాసులలో అక్కడ యునానిమస్ చూస్తుంటే 100 పిల్లలు ఉంటే 98 మంది సార్ హైలైట్ చెప్తాడని మంచి అట్లుంటుండే. కాదు, ఇప్పుడు నువ్వు ఏదైనా వేరే బిజినెస్ పెట్టావనుకో, మళ్ళీ ఇదే పోట్లు, ఇవే పాయింట్లు, ఇవే కామెంట్లు, ఇదే బ్యాడ్ చేస్తే ఏం చేస్తావు? అందుకే ఆలోచిస్తున్నా వెనకాలండి నడిపియాలా అని. నేను ఆన్ స్క్రీన్ రాకుండా దాచుకొని వెనకాల ముందు వేరే ఫేస్ ని పెట్టి వేరే హీరోనో హీరోయిన్ అట్లా చేయాలి. లేదా ఇదంతా వద్దు అనుకొని వేరే ఏదైనా జాబ్ చేయొచ్చు, లేదా ఇంకో వ్యవసాయం కనపడకుండా చేయొచ్చు. అంటే జాబ్ అంటే ఫ్లెక్సిబుల్ గా మనకు తగ్గట్టు ఏదన్నా నెలకు 5 లక్షలు ఇచ్చిండ్రు అనుకోండి, 8 గంటల జాబ్ ఉంది అనుకోండి, చేయగలను. అంటే అప్పులు తీర్చేంత వరకు చేసేస్తా. సో అది ఒక 2 years చేసి అప్పులన్నీ తీర్చి తర్వాత ఏదైనా స్టార్ట్ చేసుకుంటా. నెలకు 5 లక్షలు 2 years పని చేయాలి, అప్పుడు తీర్చదు అప్పు. అందుకంటే 60 లక్షలు దాంట్లో ఒక 10 లక్షలు నా ఖర్చులు పోయినా 1 కోటి రూపాయలు అప్పు అనేది తీరిపోతుంది. 1 కోటి రూపాయలు ఉంది అప్పు ఆల్మోస్ట్ ఉంది. సో 50 లక్షలు వరకు ఒక ఇన్వెస్టర్కే ఉంది, ఇంకా కూడా లక్షలు ఉన్నాయి వేరే వాళ్ళకు. బాగానే అయినాయి కానీ ఏమో దీనివల్ల ఏమైనా వచ్చే ఉన్నాయి ఇప్పుడు ఈ సేల్ ఏం లేవు, చిల్లర పైసలు రావడమే. ఓనర్ ఒకటి ఏమైనా అడ్వాన్స్ తిరిగిస్తే అది హెల్ప్ అవుతుంది. 6 నెలలు అడ్వాన్స్ ఉంది వాళ్ళ దగ్గర, 1 నెల నేను ఇయ్యలేదు, ఇంకో 5 నెలలు ఉంది. వాళ్ళు కూడా ఏమో అంటున్నారు, చూడాలి. మరి 5 నెలలు ఉన్నది అంటే నడిపించాల్సింది, ఒక 5 నెలలు అలాగా అట్లా ఒప్పుకుంటలేరు, ఇయ్యో నడిపియో అంటున్నారు. ఇప్పుడు మనం అమౌంట్ పే చేసి కరెంట్ మంత్ది కూడా నడిపియమంటున్నారు. 5 నెలలు ఉంది కానీ నడిపించుకుంటాము అంటే అట్లా ఒప్పుకుంటలేరు. మీ పేరెంట్స్ లైక్ డౌట్ జనరల్గా, లైక్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లోనే ఫెయిల్ అయ్యి మళ్ళీ ప్రొఫెషనల్ ఇలా ఫెయిల్ అయ్యి ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఏం రియాక్ట్ అవుతున్నారు, ఏమంటున్నారు అని? అంటే ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్. వాళ్ళకు కూడా తెలుసు వంశీ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, హిల్ బౌన్స్ బ్యాక్ స్ట్రాంగ్లీ అని అందరూ నమ్ముతున్నారు, జనాలు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే
ఒక చాప్టర్ ఎండ్ అయింది. బుక్ అంటే ఒక చాప్టర్ కాదు కదా, 100 చాప్టర్లు ఉంటాయి, దాంట్లో ఒక చాప్టర్ ఎండ్ అయితే ఎండ్ కాదు కదా. కాకపోతే ఫెయిల్ అనేది కూడా ఫస్ట్ అంతా సక్సెస్, తర్వాత అంతా ఫెయిల్, మళ్ళీ సక్సెస్, మళ్ళీ ఫెయిల్, మళ్ళీ ఒకటి స్టార్ట్ చేసి ఈసారి ఇక ఫెయిల్యూర్ లేకుండా ఎండ్ వరకు దీన్ని తీసుకుపోవాలన్నమాట. ఏదన్నా మనం అనుకుంటే అవుతుందా? కాదు, కానీ అనుకోవాలి కదా, అనుకోకుంటే అసలే కాదు, స్టార్టే కాదు. కాకపోతే ఇది ఒకటి ఉంది గట్టిగా నాకు అర్థమైంది ఏంటంటే, నేచర్ ఒకటి ఉంది. మనము మంచిగా ఏదైనా చేస్తుంటే ఏదో ఒక డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి, అంటే మన ప్రమేయం లేకుండానే అవుతున్నాయి, యాక్సిడెంట్ లాగా ఉందన్నమాట ఇది. సో అట్లాంటి యాక్సిడెంట్లు చాలానే జరుగుతున్నాయి. అప్పుడు అనిపిస్తుంది, అరే దేనికోసమో ఏమేమో చేస్తున్నాం, అంతా క్యాల్కులేటెడ్గా బతుకుతున్నాం, కానీ ఏదో ఒకటి వచ్చి ఎఫెక్ట్ కొడుతుంది. ఏం చేయాలో అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంటే నిజంగానే దేవుడు ఉన్నట్టున్నాడు, పవర్ ఉన్నట్టుంది, నేచర్ ఉన్నట్టుంది, అది మనల్ని చూస్తుంటదేమో, దిష్టి తగులుతుందేమో. అందరూ మొన్న ఒకసారి సాంగి టెంపుల్ పోతే నాకు అసలు వీటిపైన పెద్ద నమ్మకం ఉండకుండే, చిలక జ్యోతిష్యం చెప్తారు కదా, ఆయన అది కార్డు తీసి చిలక జ్యోతిష్యం చెప్తున్నాడు. చూసి నాకు పెళ్ళైన విషయం చెప్తున్నాడు, నాకు డివర్స్ అయిన విషయం చెప్తున్నాడు, మీకు మళ్ళీ 2సారి పెళ్ళి అవుతుంది అంటున్నాడు. చాలా ఒకసారి అని అందం అనుకున్నా, వీడియో చూసి చెప్పాడు, అదే అనుకున్నా ఫ్యాన్. కానీ ఆయన అసలు చాలా ఏజ్డ్ పర్సన్ ఉన్నాడు, ఆయన ఏం గుర్తుపట్టినట్టు లేడు, వెరైటీ ఉన్నట్లేండి. ఆయన ఫ్యాన్ అయితే అర్థమైపోతుండే. ఆయన అదొకటే కాదు, ఇంకా వేరే వేరే కూడా నిజాలు చెప్తున్నాడు. ఇక ఇది ఇంత పవర్ ఉంటుందా అంటే, వేరే వాళ్ళ పక్కన వాళ్ళ నా ఫ్రెండ్స్ అంటున్నారు దాంట్లో ఏదో ఫార్ములా ఉంటదంట, రాశులు అవి ఇవి. సరే అది పోని, మహాబలేశ్వర్ పోయినా, ఆడ చెయ్యి చూసి ఆయన నాకు ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమైతుంది, నీ దగ్గర అందరు డబ్బులు ఉన్నాయి అనుకుంటారు కానీ నీ దగ్గర లేవు అని, నార్త్ ఇండియన్ పామిస్ట్, సేమ్ ప్రభాస్ లాగా చెయ్యి చూసి మొత్తం చెప్తున్నాడు. ఇట్లా కళ్ళ కట్టినట్టు, నువ్వు మనసులో ఒక నంబర్ అనుకో, నువ్వు మీ అమ్మ పేరు అనుకో, ఏ నంబర్ అనుకున్నావు నేను చెప్తా అని, నేను మనసులో అనుకున్న నంబర్ అయినా బయటికి చెప్తున్నాడు. ఇక అంతకన్నా విచిత్రం ఉంటుంది. మళ్ళీ నంబర్ ఏదో 1 to 10 కూడా కాదు, 1 to 30 మధ్యలో ఒక నంబర్ అనుకో నేను చెప్తా అంటున్నాడు మనసులో. లిప్ రీడింగ్ లేదు, ఏం లేదు. అట్లాంటివి ఒక 5-6 విషయాలు చెప్పిండు ఆయన. అప్పుడు జాతకాల మీద, దీని మీద ఇదంతా నిజంగా ఉన్నట్టుంది, వీళ్ళు చాలా పవర్ఫుల్లే ఉన్నారు. రాధేశ్యామన్ సినిమా తీసిండు కదా, అది నిజంగానే ఉన్నట్టున్నాడు, అట్లాంటి ఫేమస్ పామిస్ట్ అని అనిపించింది. చేతి రాతలు, తలరాతలు, మంజునాథ సినిమాలో అయినా కనిపిస్తుంది చూడండి, ఇటు వస్తాడు నెక్స్ట్ అని. అట్లా ఉన్నారు ఆ పవర్ కనుక్కునేటోళ్ళు, ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేసేటోళ్ళు ఉన్నారు అనమాట. పాస్ట్ చెప్తున్నారు, ఫ్యూచర్ చెప్తున్నారు వాళ్ళు. నీకు రాధేశ్యామ్ సినిమా నచ్చుతుందా? కొంచెం నచ్చింది, ఎండింగ్ అదంతా కూడా నాకు బాగా అనిపించింది. ఫ్లాప్ అయింది కానీ, ఫ్లాప్ అయింది కానీ సమాజం యాక్సెప్ట్ చేయదు మనకి సినిమా నచ్చిందంటే, యాక్సెప్ట్ చేయదు. కాకపోతే అది కొంచెం క్రియేటివ్ అనిపించింది. జిల్లు డైరెక్టర్ కదా రాధాకృష్ణ. కర్మని నమ్ముతావా? ఇప్పుడు నమ్ముతున్నా, నా కర్మ నమ్మాల్సి వస్తుంది. ఏం చేయాలన్నా కూడా ఇంతకన్నా వర్స్ట్ కర్మ వనకన్నా ఉంటుందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏం చేసినా, ఎటు నుంచి చేసినా ఏదో ఒకటి సక్సెస్ అవుదాం అనుకున్నా, ఎటు నుంచి ఒక దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తుంది, గివప్ ఇయ్యాల్సే వస్తుంది. గివప్ కూడా ఇయ్యరాదు అని పోరాడుతున్నా, కానీ దానివల్ల పైసలు ఖర్చు అవుతున్నాయి తప్ప ఇంకేం వచ్చేది లేదు. సో పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇష్టం ఉంటుండే, భార్య, 2 పిల్లలు, వాళ్ళు స్కూల్కి పోవడం, ఏవో ఎంచుకున్నా, అది లేదు. వంశీ ఫార్మ్స్ కూడా సరే ఇది ఉంటుంది, ఇక మనకు డబ్బులు వస్తాయి, ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని ఏవో ప్లానింగ్స్ ఉండే, అది లేదు. ఒకరోజు ఊరికే డిఫెండర్ కొంటున్నా అని పెట్టిన, ఎట్లుంటుందో రియాక్షన్ చూద్దామని. అందరు అప్లోళ్ళందరూ ఫోన్ చేసి, డిఫెండర్ కొంటున్నావా మాకు ఇవ్వకుండా అని. లే ఊరికే పెట్టిన 2 years తర్వాత కొందామని అని చెప్పిన. వేరే వాళ్ళు కూడా అనుకున్నారు, బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు వీళ్ళు కూడా కొనేస్తున్నారు, ఆంటీ బాగా వస్తున్నట్టున్నాయి సేల్స్ మా వల్ల అనుకున్నారు, కానీ అక్కడ ఏం వస్తలేవు అసలు. సరదా టెస్ట్ వేసావా? ఊరికే ఇట్లా రియాక్ట్ అయితే సమాజం చూద్దామని వేస్తే, దానికి వీడు మా పైసలు తీసుకొని డిఫెండర్ కొంటాడు అని ఫీల్ అయినట్టున్నారు. నేత్ర దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చిందా, ఈ వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నావా అని చెప్పి క్వశ్చన్స్? లేదు అసలు రాలేదు. కాల్ ఏం కావాలి మెసేజ్ అంటే మేము టచ్ లోనే లేము. పోస్ట్ డివర్స్ ఒక్క సెకండ్ ఒక్క రోజు కూడా టచ్ లో మధ్యలో ఉండే వాళ్ళు ఏం నా మధ్యలో కూడా ఎవ్వరు మాట్లాడలేదు అసలు. జస్ట్ మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ కొంతమంది ఫోన్ చేసిండ్రు అంతే. వంశీ ఉన్నాడా పోయిండా అని తెలుసుకుందామని. మీ వైఫ్ ఈ పాపము ఇలా తగలడం వల్ల ఈ ఫామ్ హౌస్ ఇలాగ అయ్యింది. ఎక్స్ వైఫ్ దాని ఈ పాయింట్కి మీరు ఇచ్చే సమాధానం? ఏమో మరి, తిట్టుకుని ఉంటే తగులుతుందేమో, తిట్టుకుంది అని అయితే ఏమో గ్యారంటీగా నేను చెప్పలేను.
అదైతే ఉంటది అంటారు నరదృష్టి అనేది, ఒకటి తిట్టుకోవడం అనేది. శాపాలు పెట్టి పోతారు చూడండి, మట్టి కొట్టుకొని పోతావు రా నువ్వు, మట్టి కొట్టుకొని పోతావు, ఇట్లా తీసి పని మనుషులు కూడా మనము జీతం టైంకి ఇవ్వకుంటే నాశనం అయిపోతారు, పురుగులు పడిపోతారు అంటారు కదా. అవి కొంచెం వరకు ఎఫెక్ట్ చేస్తాయి, అంటే వాళ్ళకి ఇట్లా ఉంటది కదా ఒక ద్వేషం. అది డోంట్ నో, అంటే తనని కాదు చాలా మంది ఉన్నారు లేండి నాకు యాంటీకి ఎందుకు తయారైనరో నాకే తెలియదు, కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండ్రి ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళు క్లోజ్ అయినందుకు. నాకు ఒక సర్కిల్ ఉంది, శత్రువుల సర్కిల్. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు వీడు నాశనం అవుతాడా, ఎప్పుడెప్పుడు వీడు మీ వాళ్ళే, మీ మనుషులే. అంటే నాకు ఈ లైఫ్ జర్నీలో పరిచయం అయిన మనుషులు కొంతమంది ఉన్నారు. నేను నవ్వుతే చూడలేరు వాళ్ళు, నేను డబ్బులు సంపాదిస్తుంటే చూడలేరు, నేను కొలాప్స్ అయిపోవాలి, నాశనం అయిపోవాలి, వీడు ఎప్పుడెప్పుడు జీరో అవుతాడు. వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేసినాక కూడా చాలా మంది ఫేస్లలో నవ్వొచ్చింది. అమ్మ వీడు మేము సేమా, వీడికి ఎంజాయ్ చేయలేదు, తుని పోయి అరకు పోయి ఊటీ పోయి అమ్మాయిలతోని, ఇక వీడు కూడా ఇట్లనే మనలాగా నేనే తిరుగుతుండాలి ఇక్కడ లోకల్లా అల్మాజ్ కూడా అని అందరు నవ్వుకుంటున్నారు. మంచిదే కదా, చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నవ్వటమే వాళ్ళ గెలుపు. వెయిటింగ్ అంటావు. ఈగో వల్లనే వంశీ ఎలా అయ్యాడంటే, ఈగో ఏమో లేదండి దీంట్లో అసలు 1% కూడా ఈగో కాదు, కమిట్మెంట్ అంతే. అది మనం ప్రూవ్ చేసుకోవాలి, కాన్ఫిడెంట్గా ట్రావెల్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అట్లా ఆ కాన్ఫిడెన్స్ తప్ప నాకు ఎవరితో పర్సనల్ ఈగో లేదు. అండ్ ఏమీ లేదు. ఈగో ఉంటే వేరేనే ఉంటుంది, ఈగో ఉంటే నడిపిస్తుంటే ఒక మంచి ఇన్వెస్టర్ని పట్టుకొని ఈగో కోసం అన్నా దీన్ని ఎడుకో తీసుకపోదామని మళ్ళీ ట్రై చేస్తుంటే, కానీ 1% కూడా ఈగో లేదు అసలు. అన్న గైడెన్స్తో అన్న సపోర్ట్తో వంశీ ఇలా చేస్తున్నాడు అనే పాయింట్కి సపోర్ట్ ఉంది డెఫినెట్గా. బట్ ఇట్లా ఏదో చేసేసేయో, అందరిని మోసం చేసేసేయో, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పి వేరే అమ్మేసేయో, ఇట్లాంటి సపోర్ట్ కాదు కదా, మారల్ సపోర్ట్ ఉంది. మూడు పక్క నుండి ఎప్పుడన్నా మానిటరీగా డబ్బులు ఏమైనా కొన్ని అవసరం పడితే ఇవ్వడము, లేదా మారల్ సపోర్ట్ నేను లో అవుతున్నప్పుడు వంశీ లైట్ తీసుకో అని చెప్పడం, అంతవరకే ఉన్నాడు తప్ప మా అన్న సపోర్ట్ చూసుకొని చేయడానికే. ఇప్పుడు మా అన్న ఏమి చీఫ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, మా అన్న నాకు ఒక బ్రదర్, కొండంత ధైర్యం ఉంటది అంతవరకే తప్ప నా దగ్గర పవర్ ఉంది అని ఏం చేస్తలేను నేను. లాయల్ కస్టమర్స్ ఉంటారు కదా ఇప్పుడు నీకు, మరి వాళ్ళు ఏమంటున్నారు? బాధపడుతున్నారు, ఇప్పుడు అడుగుతున్నారు అంట. వాళ్ళకి సపరేట్ గా వాళ్ళ కోసం నువ్వేమైనా ఇలా ప్రొడక్ట్స్ పంపడం అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా? అంటే అది కన్సిస్టెంట్గా క్లారిటీ లేదు దాంట్లో. వాళ్ళు కూడా ఒకరోజు తీసుకుంటారు, కూరగాయలు లేవా అండి తెప్పియండి అంటారు, నెక్స్ట్ వీక్ వాళ్ళే రారు. ఎందుకంటే వాళ్ళకి దసరాకో దీపావళికో బంధువులు ఫోన్ చేస్తే వెళ్ళిపోతారు. అరే వంశీ ఏమైపోతున్నాడో అని ఆలోచించారు వాళ్ళు. వాళ్ళ సరదాలో వాళ్ళు ఉంటారు, ఎంత లాయల్ ఉన్నా కూడా వాళ్ళకు పర్సనల్ లైఫ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే నాకు ముందే అడ్వాన్స్ పే చేయాలి. ఎంత లాయల్ ఉన్నా వాళ్ళు ఒక 1 yearకి మేము నీకు అండగా ఉంటాము నడిపియ్యు అని వాళ్ళు ఏమైనా అప్పిచ్చో అడ్వాన్స్ పే చేసో నా కూరగాయలు అన్ని తీసుకుంటే డెఫినెట్గా నడిపిస్తా. కానీ చాలాసార్లు చూసిన వస్తారు, కూరగాయలు అయిపోయినాయి అంటారు, తెప్పియండి ఎక్కువ అంటారు, ఎక్కువ తెప్పించిన రోజు ఎవరు రారు, వర్షం పడితే కూడా రారు, గొడుగు పట్టుకొని ఇంట్లోనే ఉంటారు. ఆ రోజు నేను లాస్ అయితే కదా, ఆ లాస్ ఎవ్వరు కనిపించది. బయట నడిపిస్తావా నార్మల్గా? బయట అంటే లైక్ నువ్వు ఇప్పుడు ఆన్లైన్ కాకపోతే ఆన్లైన్ చిన్నగా అంటారా, చిన్నగా మీ ఇంటి దగ్గర నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచో అయినా లాస్ వస్తుంది. ఇది చాలా క్రిటికల్ బిజినెస్ ఉంది కూరగాయల బిజినెస్ అనేది. వాళ్ళు గంపలలో తెచ్చి రోడ్ పైన పెట్టుకొని అమ్ముతారు చూడండి, వాళ్ళకి ఒకటే క్లిక్ అవుతుంది. ఇది వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఆ ప్లేస్ కి రెంట్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. తెస్తారు, కొన్ని అమ్ముకుంటారు, కొన్ని వేస్ట్ అయితే లాస్ట్ లో చీప్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళకి కొంతవరకు మిగులుతుంది. మనము నడిపియాలంటే ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ, దీంట్లో బ్యాలెన్స్ క్రియేట్ అయితే లేదు అసలు. చాలా చాలా డేంజరస్ ఉంది. దానికి తోడు అట్లేదన్నా చేద్దామా అంటే బయట నుంచి నెగటివ్, వీడు బేగం బజార్లను బయట కూరగాయల మార్కెట్లను కూరగాయలు తెచ్చి ఆర్గానిక్ అని చెప్పి అమ్మేస్తున్నాడు అని అంటున్నారు. సో బయటనే కొంటారు కదా అట్లాంటప్పుడు. మరి నీకు ఇప్పుడు ఇన్ని రోజులు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి వంశీ? తీసుకోవద్దు అదే ఫీల్ అవుతున్నారు, అవసరం లేవు డబ్బులు, నువ్వు 6 నెలల తర్వాత ఇయ్యు, మా దగ్గర తీసుకో అంటున్నారు. కానీ ఆ కూరగాయలు ఒక్కదాంతో నడే, అందరు ఇవ్వాలి ఇక నాకు హనీ గీ అన్ని సరుకులు మొత్తం అందరూ ఉద్ధరిస్తే
నడిపిస్తా కానీ మళ్ళీ మీకు తిరిగిస్తానో లేదు చెప్పాలండి నేను డబ్బులు, ఎందుకంటే దీనిపైన చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉన్నాయి. రెంట్ కూడా కట్టేసేయండి ఎవరో ఒకరు, మరి గచ్చిబౌలి స్టోర్కి ఆడ 6 నెలలు కట్టేస్తే గివ్ అప్ ఇచ్చినందుకు ఫీల్ అయిన వాళ్ళందరూ నాకు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే అప్పులు తీర్చేసి రెంట్లు కట్టేసి, మీకు ఎకరాల భూములు ఉంటే చాలా మందికి మేమంటే అన్న అమ్ముకున్నాం, కానీ మీకున్న వాళ్ళు అరే వంశీ బాధపడితే మేము చూడలేము కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అనడం కన్నా, నాకు కన్నీళ్ళు తుడవడం కన్నా ఎప్పటికీ రాకుండా చూసుకోగలరు మీరే రెంట్లు కట్టి సరుకులు ఇచ్చేసేస్తే నేను కూడా ఎంజాయ్ చేస్తా. మళ్ళీ తుని పోయి ఊటీ పోయి మీరు అనుకున్నట్టు అమ్మాయిల ఫామ్ నడిపిస్తా. అమ్మాయిల ఫామ్ అవుతుంది పోట్లే. ఇప్పుడు స్టాఫ్ని ఎప్పటి నుంచి ఆపేసావు? ఎంతమంది స్టాఫ్ ఉండే? స్టాఫ్ ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు. ఏమని చెప్పినా ఇట్లానే చాలా కోషిష్ చేసిన, చాలా స్ట్రగుల్ అవుతున్నా కదా, మీకు కూడా తెలుసు కదా అని చెప్పిన. అందరు సపోర్టివ్ ఉన్నారు. వాళ్ళకు ర్యాపిడోలు స్విగ్గీలు నడుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. మీరేం ఫీల్ కాకండి సార్, మేము ఏదో ఒకటి చూసుకుంటామని అంటున్నారు. సో నేను కూడా చెప్పిన శాలరీస్ అయితే అందరికి ఇచ్చేసిన, తర్వాత కూడా మీకు ఎప్పుడన్నా ఇబ్బంది అయినా నేను ఉంటా, లేదా 1-2 monthsలో మళ్ళీ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తా, అప్పుడు మీ అవసరం ఉన్నా మీరు రావచ్చు మళ్ళీ అని చెప్పిన. వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. మొన్న కార్ సర్వీసింగ్ చేపిస్తుంటే ఇట్లా నన్ను పట్టుకొని ఏడవ బుద్ధి అవుతుంది అందరికి. ఇక నేను కొంచెము నేను ఏడవలేక వాళ్ళని ఒక్కరినే ఏడిపియలేక ఆగిపోయినా, కానీ టప నీళ్లు కారుతున్నాయి వాళ్ళకు. అందరికి ఒక హార్ట్ బ్రేక్ ఉంది లేండి. ఇది నేను ఇట్లా చెప్తుంటే సింపుల్గా ఉంది, కానీ ఇది చాలా ఫ్యామిలీస్ కి ద్రోహం చేసిండ్రు. ఎవరు చేసిండ్రో కానీ నా ఒక్క ఫ్యామిలీకి అనుకుంటున్నారు, కానీ 10 ఫ్యామిలీల అంటున్నారు. ఉసురు తగలదా అంటే వీళ్ళకి కూడా తగులుతుంది కదా. రైతులు ఐఫామ్స్ అయినా ఫోన్ చేసిండు మార్నింగ్, మాట్లాడుతున్నాడు నాతో, మీకు ఎటువంటి సపోర్ట్ అయినా నేను చేస్తా. ఒక షాప్ ఉంటుందండి ఇక్కడ ఆర్గానిక్, మీకు ఉద్దర కూడా ఇస్తా నేను, కూరగాయలు తీసుకోండి, ఇంకా మీ దగ్గర ఉన్నవన్నా కొంటా. వంశీ ఫార్మ్స్ అయితే క్లోజ్ చేయకండి, అట్లీస్ట్ ఆ ఇంజాపూర్లో ఫామ్ అన్నా నడిపియండి. లేదు సార్ అప్పులు ఉన్నాయి, రెంట్లు కట్టలేక, మీకు తెలియదు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని నేను చెప్పిన. ఓకే ఓకే అన్నాడు. ఈ థాట్ నీకే వచ్చిందా? ఏవిది ఈ క్లోజింగ్? నాకే వచ్చింది. మా అన్నతో డిస్కస్ చేసిన, మమ్మీతో, అందరికి ఇష్టం ఉంది క్లోజ్ చేయడం. ఫస్ట్ మీ అన్నకే? ఫస్ట్ నాకే వచ్చింది. నీకు వచ్చింది అంతా మీ అన్నకి? ఫస్ట్ నువ్వు మీ అన్నకే? మమ్మీకి చెప్పిన. ఫస్ట్ అమ్మకి చెప్పి? అమ్మకు, అమ్మ వేరే రోజులు ఉంటుంది, మమ్మీకి పోయి ఇట్లా నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, యాక్చువల్గా మమ్మీకి కూడా అదే ఉంది. దగ్గర నుంచి చూస్తుంది, ఇంకా ఆ సరుకులు ఏం పోక, అవి బియ్యంలో పురుగులు అయ్యి అట్లా అన్ని స్టాక్ కూడా అట్లే ఉండిపోయింది. ఇదంతా ఏంది, క్లోజ్ చేస్తే బాగుండు వంశీ అని అనుకుంటుంది. అనుకున్న టైంలో నేను చెప్పిన మంచి డిసిజన్ ఏరా అన్నది. తర్వాత మా అన్నకు చెప్పిన, మళ్ళీ ఒక 1 month పోస్ట్పోన్ చేసిన. చూద్దాం ఇంకేమైనా మిరాకిల్ జరుగుతుందేమో, ఏదైనా టర్న్ అవుతుందేమో, టర్నింగ్ పాయింట్ వస్తుందేమో, ఇది ఎక్కడికో పోతుందేమో అని బాగా ట్రై చేసి 100% ఇచ్చిన తర్వాతనే లేదు ఇక కాదు, ఇది క్లోజ్ చేయాల్సిందే ఉంది, లేకపోతే ఇంపాసిబుల్ ఉంది అనిపించింది. ఎందుకంటే 1,32,000 రెంట్ లేవు నా దగ్గర, వాళ్ళు ఇచ్చి నడిపి అంటారు. ఇప్పుడు 5 months అడ్వాన్స్ ఉంది కదా, నేను ఇంకా 2 months తర్వాత ఇస్తా సార్ అంటే వాళ్ళకు నువ్వు ఇవ్వాల్సిందే అంటారు. అడ్వాన్సే కరెక్టే వాళ్ళ పాయింట్ కూడా, కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా. మీ లిఫ్ట్ వల్ల ప్రాబ్లం వచ్చింది, వీళ్ళ వల్ల ప్రాబ్లం వచ్చింది, కొంచెం టైం ఇవ్వండి అంటే వాళ్ళకు ఓపిక లేదు. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. మరి ఎవరు అడ్వాన్స్ అంటే కొత్త వాళ్ళు ఎవరైనా రెంట్కి వస్తే ఇస్తామన్నారు. ఇప్పుడు లిఫ్ట్ పనిచేస్తుంది, సో ఎవరన్నా వస్తే వాళ్ళు రెంట్కి తీసుకుంటే మన పైసలు మనకి ఇస్తారంట. లాజికల్ లిఫ్ట్ పని చేస్తుంది అని చెప్పి నిజానే పని చేస్తుంది అంటే, ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పిన లిఫ్ట్ పని చేస్తుంది, మళ్ళీ లిఫ్ట్ పని చేయలేని షాప్ మాకెందుకు అనుకుంటారు కదా. ఇప్పుడు పని చేస్తుంది, కానీ అందరికి అది రిజిస్టర్ అయిపోయింది ఈయన దగ్గర లిఫ్ట్ ఉండదు అని, అందుకు కస్టమర్స్ వస్తలేరు ఇప్పుడు కూడా. ఎన్నో ఫ్లోర్? 4th floor. చాలా Oh. డిఫికల్ట్ ఉంది లేండి అక్కడ. అది ఇన్స్టామార్ట్ కూడా ఉంది 2nd floor లో. బాయ్స్ ఎక్కి దిగి రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు, రాళ్ళు పడుతుంటే దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది. బ్రో ఒక పాయింట్ ఉంది, వంశీ ఫామ్ క్లోజ్ అవ్వడం, వంశీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం, దీని అంతటికీ మీరు నేత్ర చేతిలో ఓడిపోయారు అని అనుకోవచ్చా, లేకపోతే మీ బ్యాడ్ టైమా? ఈ రెండిట్లో ఏదంటారు? అట్లా కాంపిటీషన్ అంటే ఎప్పుడూ లేదు. నాకు వాళ్ళది గ్రో కావాలని ఉండే. నాది లాయర్ దగ్గర కూడా ఒక రోజు ఇది వారిది ఫామ్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు అదే చెప్పిన, అది ఎంత గ్రో అయితే నాకు అంత హ్యాపీ అని చెప్పిన. అది ఏదో హీరో అయిదామని చెప్పింది కదా, నిజంగానే నాకు అది గ్రో కావాలి, అది నడవాలనే ఉండే. సైమల్టేనియస్గా నాది కూడా నడవాలని ఉండే. అంత మందికి సప్లై చేసేంత హనీ కూడా మన దగ్గర లేదు. యాక్చువల్గా వాళ్ళకు మన కాంపిటీషన్ ఎందుకు లేదు అంటే,
ఎప్పుడు వస్తుంది కాంపిటీషన్? మన దగ్గర కొని వాళ్ళ దగ్గర కొనుక్కుంటే, వాళ్ళ దగ్గర కొని మన దగ్గర వాళ్ళ దగ్గర కొంటే కూడా ఇంకా హనీ సప్లై చేయాలంటే ఇంకొక వంశీ ఫార్మ్స్, వారధి ఫార్మ్స్ కాకుండా ఇంకొక కిరణ్ ఫార్మ్స్, శివ ఫార్మ్స్ అని స్టార్ట్ చేస్తే కూడా మనం అన్ని సప్లై చేయగలుగుతాం. కొన్ని కూరగాయలు ఉన్నాయి, కొంచెం హనీ ఉంది దీంట్లో. కాబట్టి అసలు మాకు మధ్యలో కాంపిటీషన్ లేదు. ఇది ఓడిపోయినట్టు కాదు, లైఫ్ ఇక్కడికి అయిపోదు. సో ఇంకోటి ఏదన్నా చేస్తా కాబట్టి అసలు ఆ క్లెయిమ్ లేదు నాకు. అరే ఇదేదో లాస్, నేను పర్సనల్గా దీన్ని నడిపించలేకపోయినా ఉంది తప్ప వాళ్ళు నడిపిస్తున్నారు నాది పోయింది అనేది ఎప్పుడూ లేదు నాకు. వాళ్ళు నడిపిస్తేనే హాయి నాకు. ఇంకా ఇందాక నేను నార్మల్గా ఫ్లోలోనే మీ వైఫ్ అనగానే ఎక్స్ వైఫ్ అని మెన్షన్ చేస్తాను. ఇది నేను వేరే వాళ్ళ నుంచి నేర్చుకున్నా. నా వైఫ్ అనే మాట్లాడుతుంటే నేను, వాళ్ళు ఎక్స్ వైఫ్ అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఎవరు ఒక ఆడపిల్లతో మాట్లాడినా, స్పెసిఫిక్ ఆడపిల్లలతోని వాళ్ళకే నచ్చలేదు. నా వైఫ్ ఉంటుండే కదా, ఇట్లా మేము ఇట్లా పోతుంటిమి ఆ ప్లేస్ కి అయితే అంటే, వైఫ్ కాదు ఎక్స్ వైఫ్ అంటే నాకు నువ్వు అంటానే అది గుర్తొచ్చింది. ఓహో వైఫ్ కాదు ఎక్స్ వైఫ్ అని నేను ఇక్కడ వాడిన అనమాట, అంతే. సో నాకు అది ఎక్స్ హస్బెండ్ ఎక్స్ వైఫ్ అని ఎప్పుడు రాకుండే. పెళ్లి చేసుకుంటా చేసుకోను, బాగుంది లైఫ్ ఇట్లా. మొన్న శివ, మన వేరే శివ ఉంటాడు కదా, ఆయన ఆదాన్ టీవీలో చేస్తాడు, ఆయన అడిగినప్పుడు చేసుకుంటా అని చెప్పిన. అప్పుడు అట్లా ఉండే ఒపీనియన్. కానీ చాలా చాలా అమేజింగ్ ఉంది లైఫ్. సింగిల్ లైఫ్ ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. ఒకప్పుడు లవ్ చేసి అంత బాగుంది లవ్ అని అనిపించిండే, కానీ లవ్ ఉంటే లవ్వే ఉంటది, మనకు పైసలు ఉండే ఏముండే అని కూడా రియలైజ్ అయినది. ఒక డ్రగ్ లాగా పెళ్లి కూడా ఒక డ్రగ్. వైఫ్, పిల్లలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళని స్కూల్కి దింపాలి. ఆ టైంలో మనకు ఒక్కొక్కసారి ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తారు, రామమ్మ పార్టీ చేసుకుందాం, క్రికెట్ ఆడదాం అంటే వైఫ్ ఇట్లా చూస్తుంది, ఏడిపోతావు రా, పోయి స్కూల్లో దింపుపో పిల్లల్ని, లేదా తీసుకురాపో అన్నట్టు చూస్తుంది. అది మన రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. చిల్ గా ఫ్రీగా అందరు సింగిల్స్ ఇట్లెందుకు ఎంజాయ్ చేస్తుండ్రు పబ్బులల్లా, బార్లల్లా, ఆడ ఈడ అనేది ఇప్పుడు రియలైజ్ అవుతున్నా నేను. ఇంత బాగుంటది ఆ సింగిల్ లైఫ్ అని. సో నేను ఎవరికైనా అడ్వైజ్ చేయాలన్నా అదే ఇస్తా, పెళ్లి చేసుకోకండి. ఇక మనకు సపోర్టింగ్ వైఫ్, నువ్వు ఎక్కడికన్నా పో, నువ్వు గోవా పో, ఒక 10 రోజులు ఉండు, ఇక్కడ నేను ఇంటిని మేనేజ్ చేస్తాను, నువ్వు ఎంజాయ్ చెయ్యు, అదే నాకు కావాలి, నీ ఆనందమే నాకు ముఖ్యము అనే వైఫ్ దొరికితే చేసుకుంటే తప్ప నన్ను ఇడిచిపెట్టి ఒక్కని గోవాకి పోతావా, ఇంటికి రా నీకు ఉంటది అని తలుపులేసేసే వైఫ్ ఉంటే వేస్ట్. సో అట్లా వైఫ్స్ లేరు కాబట్టి వైఫ్ లేకపోవడమే బెటర్. కరెక్టా? 100% కరెక్ట్. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నా లైఫ్ని. ఎక్కడ ఏ యాంగిల్లో ఆలోచించినా క్రికెట్ ఆడుతున్నా, వైఫ్ ఉంటే ఆడలేను. ఎప్పుడన్నా బార్కో పబ్కో పోబుద్ది అయితే పోవచ్చు. వైఫ్ ఉంటే ఇంట్లో ఏం చేస్తుందో ఏందో అని మెసేజో కాలో ఉంటుంది, మైండ్ పనిచేయదు. ఒక్క పెగ్గు తాగేది 4 తాగేస్తాం, ఇక్కడ ఒక్క పెగ్గుకి 4 పెగ్గులంతా ఎక్కుతుంది. సో వైఫ్ లేకపోవడం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనుషులకు. సో చేసుకోకండి. వాళ్ళకు కూడా హస్బెండ్ లేకపోవడం చాలా ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళకి ఏదో సీరియల్ ఏదో చూడాలని ఉంటుంది, ఏ ఆమ్లెట్ వేసుకొని రాపో, ఏందో ఊరికే కూర్చున్నది ఇంట్లో అంటారు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, వీడు డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి ఇట్లా నా పైన డామినేట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. దాని బదులు వాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా అట్లా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తే అయిపోతుంది, ప్రెషర్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. లేకపోతే ఒక జైల్ లాగానే పెళ్లి జీవితం, అంటే ఒక టైప్ సఫకేషన్, ఒక రూమ్ లో బంధించినట్టు ఉంటుంది అది. ఇప్పుడు నీ గచ్చిపల్లి ఫర్నిచర్ యాక్చువల్లీ అదే చాలా కాస్ట్లీ, చాలా మంచి ఫర్నిచర్ అమ్మేస్తున్నాం, ఎవరు కొంటలేరు అది. అది ఎందుకంటే ఫిక్స్డ్ ఉంది అది గోడలకు, అది డిస్మాంటిల్ చేసి వేరే దగ్గర తీసుకొని ఫిక్స్ చేసుకునేటట్టు పూర్తిగా లేదు. ఒకవేళ నేనే దాని షాప్ తెరవాలంటే జాగ్రత్తగా తీసి ఇంకో షాప్ లో పెట్టుకోవచ్చు కొంతవరకు. అది అట్లుంచి అట్ల రెంట్కి తీసుకొని దానికి అయిన ఖర్చుల ఒక 60% 50% నాకు ఇచ్చినా చాలా హెల్ప్ అవుతుంది. అది ఎవరు తీసుకుంటలేరు, ఎందుకంటే అవి సెంట్రల్ ఏసీలు ఉన్నాయి, ఇట్లా అంత ఫిక్స్ చేసిండ్రు, తీస్తే కంప్రెసర్ ఏదో పోతుంది అంట. అవి తీసుకొని పోయి కొనుక్కునేటట్టు లేదు పరిస్థితి, దానికే ఉంచి. ఎందుకంటే రాగ్ ఇచ్చిండ్రు మనకి, ఇట్లా రాళ్ళు మొత్తం స్తంభాలు, దాన్ని అంత ఇట్లా చేపించినాము. అదేదో మనము ఇట్లా ఇప్పి స్క్రూలతోని తీసుకుపోయి వేరే దగ్గర ఫిక్స్ చేసుకునేటట్టు లేదు, బందోబస్తు ఉంది ఇట్లా మొత్తం. మరి వాటికి వస్తుందా ఏమైనా నీకు? అంటే వస్తుంది, కరెక్ట్ చేస్తే అయితే అది ఒక 30-40 లక్షల మధ్యలో ఖర్చు అయింది. 20 లక్షల ఇచ్చి తీసుకోవచ్చు. ఎవరన్నా అదే షాప్ పెట్టుకునేటోళ్ళు, అక్కడ ఏమైనా శారీస్ అమ్మాలనుకున్నా, లేదా ఇంటీరియర్ బాగుంది కదా లైటింగ్ అంతా, ఒకవేళ ఏం లేదు లేకపోతే వదిలేస్తావా? అంటే అవన్నీ తీసుకోపోయి ఏదైనా మార్కెట్లో ఏమంటారు, ఒక మార్కెట్లో అమ్మేసి ఒక 2-3 లక్షలకు ఇట్లా పాత చోర్ బజార్లో అమ్మేసేయాలి వీటిని. ఇంకేం చేయాలి, తీస్తా.
కొనేసి ఎవరైనా తీసేసుకుంటే బెటర్. అంటే 20 లక్షలు వస్తుంది ఎవరైనా తీసుకుంటే, లేకపోతే 2 లక్షలు వస్తుంది. అట్లుంది. చేపించేటప్పుడు 40 లక్షలు, కొంటే 20, ఎవరు కొనుక్కుంటే 2, అంటే 38 లక్షల్లో వస్తుంది. అయ్యా అట్లుంది. ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు, ఎన్ని ఇయర్స్ నేను నమ్మి నీ తోడు ఉండి నీకు సపోర్ట్ చేసి నీకు స్టాండ్ తీసుకొని ఉన్న నీ ఫాలోవర్స్ కానీ లేకపోతే నిన్ను నమ్మి ఉన్న ప్రేక్షకులకి ఎవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? చాలా థ్యాంక్స్. నాకు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లానే. ఎట్లాంటి ఫ్యామిలీ మెంబర్స్ అంటే, నాకు నేను అన్నట్టు ఫాదర్ ఫిగర్లు, టీచర్స్, నన్ను రూల్ చేసేవాళ్ళు నాకు అంత నచ్చరు. నువ్వు ఇట్లనే బతుకు, ఇట్లనే చెయ్యని. వీళ్ళు ఎట్లా అంటే మా అన్నలాగా అక్కలాగా ఫ్రెండ్లీగా ఉంటారు నాతోని. నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా కొన్ని మెసేజెస్ చదివి, నాకు కొన్ని రోజుల నుంచి చదువుతలేను. అందరూ అన్న వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నావా, డోంట్ వరీ అన్న, యుల్ కమ్ బ్యాక్ అన్న, యుల్ డోంట్ గివ్ అప్ అన్న, ఇదన్నా అదన్నా అని చాలా మంది మెసేజ్లు చేసిండ్రు. చాలా సంతోషం అవుతుంది, ఇంతమంది మన గురించి ఆలోచిస్తుండ్రు. అక్కడ గచ్చిబౌలి దగ్గర మీ హోర్డింగ్ చూస్తుంటే డైలీగా ఉండదా అది అని డైజెస్ట్ చేసుకోలేకపోతుండ్రు. సో వాళ్ళందరే నన్ను ఇట్లా నిలబెట్టిండ్రు. సో వాళ్ళందరి వల్లనే ఇన్ని రోజులు నన్ను నడిపించగలిగిన. ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసినా నేను 100% సక్సెస్ అవుతా. అది మళ్ళీ నా స్టైల్లోనే చేస్తా, ఎవరో స్టైల్లో చెయ్య నేను. సో అంటే బిజినెస్ లా అంటే ఐడియా అయితే వచ్చింది కదా. సో ఏదైనా ఐడియా వస్తే, అంటే ఐడియా అంటే బిజినెస్ ఐడియా వచ్చింది, ఎట్లా చేయాలి బిజినెస్ అని. ఏ బిజినెస్ చేయాలో ఐడియా వస్తలేదు. సో వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళే కొంటారు, మళ్ళీ నన్ను సపోర్ట్ చేస్తారు. కొనని వాళ్ళు కూడా కొంటారు, ఎందుకంటే ఈసారి అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటాయి అన్ని మన దగ్గర. మీకు కావాల్సినట్టే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే స్టార్ట్ చేసిన అప్పట్లో. తర్వాత తెలియకుండా అది ప్రీమియం అయిపోయి హై క్లాస్ వాళ్ళకి అయిపోయింది. సో నా ఫాలోవర్స్ అందరు కూడా మిడిల్ క్లాసే ఉంటారు కాబట్టి ఈసారి వాళ్ళని ఉద్దేశించి తక్కువ ప్రైస్ లో ఏదన్నా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. గుడ్, సూపర్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నువ్వు ఏదైతే మంచి చేయాలనుకుంటున్నావు, మంచి సక్సెస్ అవ్వాలని, నీ గురించి ఇంకా ఆడియన్స్ తెలిసి నీ గురించి తెలుసుకొని ఆ నెగిటివిటీ పోతుందని అనుకుంటున్నా, పోవాలని కోరుకుంటున్నా. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ నీకు ఫర్దర్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్.